పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో మీకోసం సమావేశం మందిరం నందు ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ యోజన పథకాలు లక్ష్యాలు ప్రయోజనాలపై ఆయా సంబంధిత అధికారుల శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో సీఎం శ్రీ యోజన పథకం కింద మొదటి విడత 24, రెండవ విడతలో 1 మొత్తం 25 పాఠశాలను గాను పీఎం శ్రీ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ స్కీమ్ కింద జిల్లాలోని ఎంపిక చేసిన 25 పాఠశాలను పీఎం శ్రీ స్కూల్స్ గా అప్గ్రేడ్ చేయడం జరుగుతోందని అన్నారు. ఆయా పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు 6 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని, పాఠశాలను అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తామని, ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, లైబ్రరీలు, అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాసులు, స్పోర్ట్స్ పరికరాలు, ఆర్ట్ రూమ్, క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, ఆయా సంబంధిత పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దేశ విద్యా వ్యవస్థలోని అవసరమైన మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చిందని, ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2022లో పీఎం శ్రీ యోజన అనే కొత్త పథకాన్ని ప్రకటించడం జరిగిందని చెప్పారు. 2022, 23 నుంచి 2026, 27 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం కొనసాగుతోందని అన్నారు. ఈ పథకంతో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పారు. ఇచ్చారు. కొత్త స్కూల్ కూడా ఇంక్లూడ్ అయింది. ఆల్ 25 schools shall be representative of what NEP 2026. ఇప్పుడు పిల్లల్ని ఓన్గా థింకింగ్ని ఎంకరేజ్ చేయడం, ఆలోచన విధానం పెంపొందించడం, మారుతున్న ప్రపంచానికి, మారుతున్న పోటీ ప్రపంచానికి కొత్తగా వచ్చే టెక్నాలజీస్ని టైం టు టైం వాళ్ళు చదువుకుని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా తయారు చేయడం అనేది ఎడ్యుకేషన్ అని ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్న డెఫినేషన్స్ మనం. అలాగే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మెయిన్ ఎంఫసైజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ అనేది సెపరేట్గా లేకపోవడం, తర్వాత పిల్లలకి స్కిల్ అనేది 9th, 10th నుంచే స్కిల్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారో అవి చిన్నప్పటి నుంచి చెప్పాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ దెన్ జస్ట్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది మన స్కూల్ లెవెల్కి వచ్చేటప్పటికి పిల్లల్ని వాళ్ళు సమగ్రంగా డెవలప్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసుకోవడం కోసం మనం డ్రింకింగ్ వాటర్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, పిల్లలకి అడిషనల్ రిసోర్సెస్ లైక్ ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. అండ్ health of the student is also very important. Like most of our students come from rural areas and low income groups, there is a chance of some health issues which are not addressed. తెలియకుండా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఒక ఫ్యాక్టర్ కింద, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది. వారిని అలాంటి స్పెషల్ స్టూడెంట్స్ ఉన్నారు, special needs students, and these students who are coming from low economic విద్యా అంశం మీద జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా ది సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తారు. అవార్డు అంతా కానీ విల్ బి వ్యూడ్ అట్ ద సెంటర్ లెవెల్, నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, స్టేట్ పర్ఫార్మెన్స్లో ప్రతి పారామీటర్లను చూస్తారు కాబట్టి జాగ్రత్త చెప్పేసి